వెల్కమ్ బ్యాక్. మనం లేటెస్ట్ సిరీస్లో లేటెస్ట్ నెంబరింగ్ ఎలా ఉంటుంది ఎలాంటిదని చూసాము. దాన్ని యూస్ చేసి కోడింగ్ అండ్ డీకోడింగ్లో ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయొచ్చు అని చూద్దాం. కోడింగ్ అండ్ డీకోడింగ్ ఆల్రెడీ డిస్కస్డ్. అంటే మనకి ఒక కోడ్, ఒక వర్డ్ ఇస్ కాల్డ్, ఒక వర్డ్ ఉంది, ఒక వర్డ్ మీద ఒక కోడ్ ఇంప్లిమెంట్ చేసి దాన్ని ఏం చేస్తాడు, మాడిఫై చేస్తాడు. సో మనకి ఈ వర్డ్ తెలియాలంటే ఏం చేయాలి, మాడిఫై చేసిన దాన్ని యూ హ్యావ్ టు డీకోడ్ ఇట్. డీకోడ్ చేస్తే యూ విల్ గెట్ అ ఒరిజినల్ మీనింగ్, రైట్? సో అందులో కొన్ని ప్రాబ్లమ్స్ చూసాం. ద రెస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఎలా ఉంటే చూద్దాం, రైట్? డిస్టెన్స్ ఈజ్ కోడెడ్ యాజ్ DISTANCE ఈజ్ కోడెడ్ యాజ్ ఏమని రాస్తున్నాడంటే సిహియో DISTANCE DISTANCE ఈజ్ కోడెడ్ EDCI. ఏం చేస్తున్నాడు, EDCI NSAT. సో మనకి డిస్టెన్స్ని వాడు ఒక కోడ్ యూస్ చేసి ఇలా రాశాడము. ఇలా రాసి దీనికి ఇంకో వర్డ్ ఇచ్చాడు. వాట్ ఇస్ దాట్? ఎక్వైర్, ACQUIRE. దీన్ని ఎలా రాస్తాడు అంటే మనం ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఉన్న కోడ్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో వాట్ ఈస్ ద కోడ్ ఏమవచ్చు? మనం ఏమనుకున్నాం, బెటర్ గో విత్ నెంబరింగ్ అనుకుంటే వాట్ విల్ గెట్ హియర్, D అనేది 4, I అనేది 9, S అనేది యుల్ గెట్ 19, 20, 1, 14, 3 and 5. సో ఇది రాసాం అనుకో, 5, 4, C అంటే 3, I అంటే 9, దెన్ యుల్ గెట్ 14, 19, 1 and 20. ఇంతేనా? సో నెంబరింగ్ ఇచ్చినప్పుడు మనకేం తెలుస్తుంది, ఫస్ట్ 5 రాశాడు, తర్వాత 4 రాశాడు, తర్వాత 3 రాశాడు, తర్వాత 9 రాశాడు. అగైన్ ఇట్ ఈస్ 14 and 19 and 1 and 20. సో ఏం జరిగింది, ఇఫ్ యూ వెరీ క్లియర్లీ అబ్జర్వ్, మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఏం చేస్తుందంటే ఫస్ట్ స్టార్టింగ్ లెటర్ 5 రాశాడమ్మా. వేర్ ఈజ్ 5 హియర్? లేదంటే దీన్ని ఒకటి ఇంప్లిమెంట్ చేశాడు, +1 రాశాడు అనుకుందాం. అంటే జనరల్గా యూ హ్యావ్ టు ఫైండ్ ద కోడ్. సో దీనికి +1 రాశాడు. ఇక్కడ ఏమైంది, 9 నుంచి 4కి వచ్చింది. అంటే 9 నుంచి 4కి వచ్చిందంటే ఇంత తీసాడు, అందులో నుంచి 5 తీసేసాడు అనుకుందాం. సో ఏం చేస్తుందంటే ప్రాపర్గా లేదు. అండ్ ఏం చేద్దాం, విల్ గో విత్ E అంటే 5 రాశాడు, 5 తీసి లాస్ట్ లెటర్ రాశాడు, తర్వాత 4 ఫస్ట్ లెటర్ రాశాడు, మళ్ళీ తర్వాత Cని ఇక్కడ రాశాడు, దాని తర్వాత లెటర్ రాశాడు. అండ్ నెక్స్ట్ ఏముంది, N రాశాడు కదా, N రాశాడు. తర్వాత యూ హ్యావ్ టు గో విత్ I అగైన్ A. సో వాట్ హ్యాపెండ్ హియర్, ద లాస్ట్ లెటర్ ఫస్ట్ రాశాడు. సో లాస్ట్ లెటర్ ఏమని రాయాలి మనం, ఫస్ట్ రాద్దాం E. నెక్స్ట్ ఏం చేశాడు, ఫస్ట్ లెటర్ని యాజ్ ఇట్ ఈస్గా రాసేసాడు. దీని తర్వాత ఫస్ట్ లెటర్ ఏముంది, A ఉంది. మళ్ళీ ఏం చేశాడు, దెన్ సెకండ్ లాస్ట్ లెటర్ తీసుకొచ్చి రాశాడు. సో వాట్ హ్యాపెండ్ హియర్, సెకండ్ లాస్ట్ లెటర్ ఈజ్ R హియర్. మళ్ళీ ఏమైంది, ఇక్కడ రాసిన తర్వాత ఐని రాశాడు సెకండ్ లెటర్. సో ఇక్కడ సెకండ్ లెటర్ ఏమొచ్చింది, C. నెక్స్ట్ యూ హ్యావ్ టు గో విత్ I అండ్ గో విత్ Q, అంతేనా? అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ U. ఏం చేశాడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు ఫైండ్ ద లాజిక్. ఇందులో లాజిక్ ఏంటంటే, అంటే లాజిక్ ఇలానే ఉండాలని లేదు. వాడు ఏమనుకున్నాడంటే ఫస్ట్ ఏం చేశాడంటే డిస్టెన్స్లో ఈని తీసుకొచ్చి ఫస్ట్ రాశాడు, సెకండ్ ప్లేస్ ఉన్నదాన్ని యాజ్ ఇట్ ఈస్గా రాశాడు. తర్వాత ఏమొచ్చి D ఉంది, స్టార్టింగ్ లెటర్ రాశాడు. తర్వాత ఏమన్నా సెకండ్ లెటర్ C వచ్చి థర్డ్ లెటర్ కింద రాశాడు, అండ్ సెకండ్ లెటర్ వచ్చి 4th వన్, అండ్ ఇది వచ్చి 5th వన్, అండ్ థర్డ్ లెటర్ ఈజ్ 6th వన్. If you give a numbering 1, 2, 3, 4, 5, 6, 7, 8 నెంబరింగ్ ఇచ్చేసాం అనుకో, వాడు ఏం చేశాడంటే ఫస్ట్ 8 రాశాడు, 1 రాశాడు, తర్వాత 7 రాశాడు, 2 రాశాడు, తర్వాత ఏం రాయాలి, 6 రాయాలి, 3 రాయాలి, నెక్స్ట్ యూ విల్ గెట్ 5 రాయాలి, 4 రాయాలి, అంతేనా? సో 8 అంటే మనకి లెటర్ లాస్ట్ వన్ ఈజ్ 8 అనుకున్నాం, E రాశాడు. తర్వాత 1 ఏంటి, D, అంతేనా? తర్వాత 7 ఏంటి, C, 2 వచ్చి I, and the 6th one is N, then the third one is S, and the 5th one into A, అంతేనా? and the 4th one is T. Done. So ఇదే if you apply the same thing 1, 2, 3, 4, 5, 6, 7 అనుకున్నాం అనుకో, ఏమవ్వాలి, ఫస్ట్ 7 రాయాలి, తర్వాత 1 రాయాలి, తర్వాత ఏం రాయాలి, 6 రాయాలి, తర్వాత 2 రాయాలి, తర్వాత ఏం రాయాలి, 5 రాయాలి, తర్వాత ఏం రాయాలంటే 3 రాయాలి, దాని తర్వాత 4 రాయాలి, అంతేనా? సో 7th లెటర్ ఫస్ట్ రాసాం, తర్వాత A రాసాం,
ఫస్ట్ లెటర్ ఈజ్ ఏ, దాని తర్వాత ఏముంది సిక్స్త్ లెటర్ ఆర్ అండ్ సెకండ్ లెటర్ ఈజ్ సి అండ్ ద ఫిఫ్త్ లెటర్ ఈజ్ ఐ అండ్ ద థర్డ్ లెటర్ ఈజ్ క్యూ, తర్వాత యూ ఉంది. సో వాట్ ఈస్ ద థింగ్ ఈఏఆర్సి, ఈఏఆర్సి ఐక్యూయూ, then we'll go with option D. సో ఇఫ్ యూ వాంట్ టు గో విత్ ద సేమ్ థింగ్, ఇదే కోడ్ యూస్ చేసి మనం ఇంకోటి రాయాలంటే ప్రాక్టీస్ చేయడం అమ్మ. యూ హ్యావ్ టు గో విత్ ద ప్రాక్టీస్. ఇఫ్ వి గో విత్ దిస్, ఏం తీసుకుందాం, ప్రీవియస్లో ఏదో వర్డ్ తీసుకుందాం. యూ విల్ గో విత్ కర్టెన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ తీసుకుందాం. ఇదే లాంగ్వేజ్ యూస్ చేసి DISTRIBUTION, DISTRIBUTION. సో ఇదే కోడ్ లాంగ్వేజ్ యూస్ చేసి దీన్ని రాయాలంటే ఎలా రాస్తాము, కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలంటే గివ్ ఎ నంబరింగ్ 1 2 3 4 5 6 7 8 9 10 11 and 12. సో ఫస్ట్ ఏం చేయాలి, లాస్ట్ లెటర్ రాయాలి కాబట్టి 12th లెటర్ రాస్తాం, తర్వాత ఉన్నది ఫస్ట్ లెటర్ రాస్తాం. 12th ఇది డిక్రీజ్ చేసుకుంటూ రావాలి, ఇది ఇంక్రీజ్ చేసుకుంటూ రావాలి. దెన్ విల్ గెట్ 11 and 2, దెన్ విల్ గెట్ 10 and విల్ గెట్ 3, తర్వాత ఏమొస్తుందేమో 9 వస్తుంది, 4 వస్తుంది, తర్వాత 8 వస్తుంది, దెన్ విల్ గెట్ 5 అండ్ ఆఫ్టర్ దట్ విల్ గెట్ 7 and 6. ఈ ఆర్డర్లో రావాలి, అంతేనా. నౌ ద 12th లెటర్ అంటే ఏమొస్తుంది మనకి ఇక్కడ, ద లాస్ట్ వన్ ఈజ్ ఎన్ అండ్ ద ఫస్ట్ వన్ ఈజ్ డి అండ్ ద 11th లెటర్ ఈజ్ ఓ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ ఐ అండ్ ద 10th లెటర్ ఈజ్ ఐ అండ్ ద థర్డ్ లెటర్ ఈజ్ ఎస్ అండ్ ద 9th వన్ ఈజ్ టీ అండ్ ద 4th వన్ ఏంటి మనకి, అగైన్ ఇట్ ఈస్ టీ అండ్ ద 8th లెటర్ ఈజ్ యూ and the 5th one is R and the 7th one is B and the 6th one is I. సో ఈ కోడ్ లాంగ్వేజ్ యూస్ చేసి డిస్ట్రిబ్యూషన్ రాస్తే ఇలా రాస్తాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు బి వెరీ క్లియర్, కోడ్ని మనం డీకోడ్ చేయడం ఇంపార్టెంట్ అండ్ రాసేటప్పుడు కూడా యాక్యురేట్గా రాయాలి. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్, ఎందుకంటే ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అయినా విల్ గెట్ ద రాంగ్ ఆన్సర్, రైట్. డన్. అండ్ ద నెక్స్ట్ వన్, దిస్ వన్ ఈజ్ ఆల్సో డన్, distance acquired. Now in a certain code language, if the value of 28 plus 14, ఏమన్నాడు, ఏదో కోడ్ లాంగ్వేజ్లో 28 plus 14 అంటే వాడు రాశాడు 50 అని రాశాడు. ఇంకేం రాశాడు, దర్ ఈజ్ అనదర్. ఎప్పుడన్నా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇలా మనకి 2 వాల్యూస్ ఇచ్చాడు అనుకోండి, అంటే టు ఫైండ్ ద కోడ్ని ఫైండ్ అవుట్ చేయడానికి 2 వాల్యూస్ ఇచ్చాడు అంటే మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు గో విత్ ద యూనివర్సల్ థింగ్. ఇందాక మనకి ప్రీవియస్ ప్రాబ్లం ఏమి ఇచ్చాడు చూడండి, ప్రీవియస్ ప్రాబ్లంలో వాడు ఒకటే ఇచ్చాడు కోడ్, డిస్టెన్స్కి ఒక కోడ్ ఇచ్చాడు, ద సేమ్ కోడ్ యూస్ చేసి ఎక్వైర్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, రైట్. డిస్టెన్స్ అనేది ఒక వర్డ్ ఇచ్చేసి కోడ్ ఫైండ్ అవుట్ చేయమని అంటే అది ఫిక్స్డ్ కోడ్, అంటే దాంట్లో ఏదో మోడిఫికేషన్ జరిగింది, ద సేమ్ కోడ్ యూస్ చేసి యూ హ్యావ్ టు ఫైండ్ ద సెకండ్ వన్. అలా కాకుండా మనకి ప్రీవియస్ ప్రాబ్లంలో 2 కోడ్స్ ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ కల్కటా అంటే ఇట్స్ అ కంపారిజన్, అప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేస్తామంటే కంపారిజన్ తీసుకుని సాల్వ్ చేయాలి. ఇందులో అయితే ఇది ఫిక్స్, ఇది డిస్టెన్స్ అనేది సమ్ కోడ్ రాశాడు, అదే కోడ్ యూస్ చేసి యూ హ్యావ్ టు గో విత్ ఎక్వైర్ అంటే ఈ డిస్టెన్స్ అనే కోడ్ని మనం ఏం చేయాలంటే ఫైండ్ అవుట్ చేసి దీనికి రాయాలి. ప్రీవియస్లో మనం ఏం చేసాం, ఢిల్లీ కల్కటా అంటే ఇట్స్ అ కంపారిజన్కి అండ్ ఫిక్స్డ్ కోడ్కి డిఫరెన్స్ తెలియాలి మనకి, రైట్. నౌ విల్ గో విత్ 28 plus 14 ఈజ్ ఈక్వల్స్ టు 58, అంటే 28 plus 14 ఈజ్ ఈక్వల్స్ టు 50. ఒక కోడ్ లాంగ్వేజ్లో 28 plus 14 ఈజ్ ఈక్వల్స్ టు రాశాడు 50 రాశాడు. అదే కోడ్ లాంగ్వేజ్ యూజ్ చేసి 36 plus 43 ఏం రాశాడు, ద వాల్యూ 63 అన్నాడు, ద వాల్యూ 63. నౌ మనం ఏం చేయాలంటే ఏదో కోడ్ లాంగ్వేజ్ అనుకుని సాల్వ్ చేస్తాం. మేబీ 50 వచ్చింది అంటే ఏం చేయొచ్చు, హౌ క్యాన్ యూ గో విత్ 28 plus 28 తీసుకున్నాం అనుకోమ్మా, 28 అంటే ఏమొస్తుంది, 56 వస్తుంది. 56 minus 14 యూ వోంట్ గెట్. డన్. ఇప్పుడు మనకేం కావాలంటే ఇందు మీద ఏమి చేస్తే 50 వస్తుంది అంటే ఎలాగోలని 50 తెప్పిస్తాం, ప్రాబ్లం లేదు, ఎలాగోలని 50 తెప్పిస్తాం. ఆ సేమ్ లాజిక్ దీని మీద అప్లై చేస్తే 63 వచ్చిందా రాలేదా అది కావాలమ్మా మనకి. సో ఎలాగోలని 50 తీసుకురావడం అంటే ఏం చేయొచ్చు, 28 plus 14 అంటే 30, 42 వచ్చింది. సో ఇఫ్ వి రిక్వైర్డ్ నిజంగా మనకు 50 కావాలంటే ఏం చేయొచ్చు, 28 plus 14 ప్లస్ ఈ యూనిట్ డిజిట్ తీసుకుని యాడ్ చేస్తాం చేసుకో
వాట్ విల్ గెట్ 28, 28, 38, 42, 42 ప్లస్ 80, 50. అంటే 50 ఇది ఒకటే యూస్ చేస్తే మేబీ ఇది కూడా రైట్ అవ్వచ్చు, ఎందుకంటే 28 తీసుకున్నాం, 14 తీసుకున్నాం, ఇందులో యూనిట్ డిజిట్ తీసుకున్నాం, ద యూనిట్ డిజిట్ వాల్యూ తీసుకున్నాం కాబట్టి 50 వచ్చింది. ద సేమ్ లాజిక్ చేస్తే వచ్చిందా అంటే 30, 40 అంటే 70, 70 ప్లస్ 79 ఇంకా ఎక్కువ వచ్చేస్తుంది, రావట్లేదు. సో ఇది లాజిక్ తప్పు అనమాట. అందుకనే మనకి ఈ కంపారిజన్ కోసమే 2 కోడ్లు ఇచ్చడం. గాట్ ఇట్. సో యూ హ్యావ్ టు గో విత్ ఇది కాదు, దిస్ ఇస్ ద రాంగ్ కోడ్. నౌ యూ హ్యావ్ టు గో విత్ యూ హ్యావ్ టు ఫైండ్ ద ఒరిజినల్ వన్. ఏం రాయొచ్చు, 28 ప్లస్ 14 ఈజ్ ఈక్వల్స్ టు 50 అన్నాడు. సో 28 యాక్చువల్లీ మనకి ఎంత వస్తుంది, 48 వస్తుంది. ఒకవేళ డబల్ చేసి ఇఫ్ యూ గో విత్ మైనస్ చేసామనుకో, 28, 28, 56, 56 minus 14, you'll get something wrong. Next చూడండి అమ్మా, 36 and 43. ఇఫ్ యూ గో విత్ ద సమ్ తీసుకున్నాం మనకి ఏమొస్తుంది, 2 plus 8 అంటే you'll get 10, 10 plus 5 అంటే 15 వస్తుంది, అవునా. దిస్ వన్ ఈస్ 28 plus 14, 28 plus 14. సో 28 ప్లస్ 14 డన్. ఇప్పుడు ఏం చేద్దాం చూడండి, 2 plus 8 అంటే మనకి ఏమొస్తుంది, ఇక్కడ 10 వచ్చింది, 1 plus 4 అంటే ఇది 5 వచ్చింది, అవునా. 3 plus 6 అంటే ఇది 9 వచ్చింది, 4 plus 3 అంటే 7 వచ్చింది. సో ఇక్కడ 10, ఇక్కడ 5 వచ్చింది, ఇక్కడ 50 ఉంది. ఏమని రాయొచ్చు, వీ కెన్ గో విత్ 10 into 5 విల్ గెట్ 50, అంతేనా. ఇక్కడ 9, ఇక్కడ 7, ఇక్కడ మల్టిప్లై చేసాం కాబట్టి ఇక్కడ కూడా మల్టిప్లై, 7 into 9 దాన్ని విల్ గెట్ 63, సరిపోయింది. కన్ఫర్మ్ అండ్ వాట్ ఇట్ ఈస్ కాల్డ్. ఈ లాజిక్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత సేమ్ లాజిక్ ఇంప్లిమెంట్ చేస్తే సాటిస్ఫై అయితేనే దెన్ యూ హ్యావ్ టు అప్లై దట్ లాజిక్ ఆన్ ద గివెన్ థింగ్. ఇప్పుడు మనకేమి ఇచ్చాడు, 44 ప్లస్ 52. వాట్ ఇస్ ద థింగ్, 52. ఏం రాయొచ్చు, 44 అంటే యూ విల్ గెట్ 8, 52 అంటే 7, అవునా. then you will get 8 into 7, 7 8 are 56. So the answer is equals to 56. సో ఇక్కడ ఏముంది మనకి, వాట్ ఇస్ ద థింగ్ హియర్, ఇక్కడ లాజిక్ ఏంటంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్, ఇక్కడ 2 digit నెంబర్ అంటే సమ్ తీసుకున్నాడు, 2 plus 8 ప్లస్ ఉన్న దగ్గర ఏం చేశాడు, మల్టిప్లై చేశాడు, అండ్ 1 plus 4. దిస్ ఈస్ ద థింగ్. 2 plus 8 అంటే 10 into 1 plus 4 అంటే 5, 10 into 5 you will get 50. The same thing, 3 plus 6 అంటే 9 into 4 plus 3 అంటే 7, 9 7 the 63, and 4 plus 4 అంటే 8 into 5 plus 2 అంటే 7, 8 into 7 56. సో వాడు ఒకవేళ ఇఫ్ ఈ ఆస్క్ ద సేమ్ కోడ్, ఇదే కోడ్ యూస్ చేసి ఈ మే ఆస్క్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 19 plus 76, దెన్ వాట్ హ్యాపెండ్. అలా తీసుకున్నాడు అనుకో, ఈ రెండింటిని యాడ్ చేస్తాం, ఈ రెండింటిని యాడ్ చేస్తే వాట్ విల్ గెట్, 9 plus 1 అంటే 10 into 7 plus 6 అంటే ఎంతమ్మా, దెన్ విల్ గెట్ 13, దెన్ విల్ గెట్ ద రిజల్ట్ ఈజ్ 130. గాట్ ఇట్. సో ఇక్కడ సమ్ 2 digit నెంబర్ ఉంటే సమ్ తీసుకున్నాడు, ప్లస్ ఉన్న చోట మల్టిప్లై చేశాడు, దెన్ విల్ గెట్ ద రిజల్ట్ హియర్. నెక్స్ట్ చూడండి, ఇన్ ఎ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ 14 into 15 అంటే 25 అన్నాడు. సో 14 into 15 దెన్ విల్ గెట్ 25. అండ్ ద నెక్స్ట్ వన్ ఏమన్నాడు, 26 into 42 64 అట. వాట్ ఈస్ దట్, 14 into 15 is equals to 25, and 26 into 42, 26 into 42 is equals to ఏమన్నాడు, 64 అట. 64. then 14 into 15, 25 కావాలి. how will you get this? And 26 into 42 you will get 64, then 73, right, 73 into 31, then you will get how much, 20, what will you get, 14 plus 15 you will get 25. so ఇక్కడ లాజిక్ ఏంటనేది ఫైండ్ అవుట్ చేయాలి. నౌ ద క్వశ్చన్ ఏం అడిగాడు, 73 into 31, 73 into 31 is equals to అన్నాడు, అవునా. మల్టిప్లికేషన్ ఉంది, 14 into 15, 26 into 42 and 73 into 31. నౌ చలో 14 into 15 అంటే వీ కెన్ కన్సిడర్ ఏదో కోడ్ లాంగ్వేజ్ యూస్ చేయడం, 14 plus 15 తీసుకుందాం, ఏమొస్తుంది మనకి, యాక్చువల్లీ 29 రావాలి. ఒకవేళ ఇంటూ ప్లేస్లో ప్లస్ తీసుకుంటే, ఇందాక మనకి ఏముంది, ప్లస్ ప్లేస్లో ఇంటూ పెట్టాడు, 2 digit అండ్ 2 digitని సమ్ తీసుకున్నాడు, ప్లస్ ఉన్న చోట ఇంటూ పెట్టాడు. 14 plus 15 దెన్ విల్ గెట్ 29, అండ్
26 ప్లస్ 42 అని ఎంత వస్తుందమ్మా? 20, 40, 60, 68 ఉంది ఇది. ఇట్ బికమ్స్ 68. సో అక్కడ 29 వచ్చింది, 25 పెట్టాడు, 68 వచ్చింది, 64 పెట్టాడు. సో ఏం చేసి ఉండొచ్చు? మేబీ ఇందులోంచి 4 సబ్ట్రాక్ట్ చేశాడు, ఇందులోంచి 4 సబ్ట్రాక్ట్ చేశాడు. సో లాజిక్ వర్కౌట్ అయింది. అంటే 29 - 4 దెన్ యుల్ గెట్ 25 వచ్చింది. అండ్ 68 - 4 యుల్ గెట్ 64. సో ఏమవ్వాలి? యూ హ్యావ్ టు యాడ్ దీస్ టూ. వాట్ విల్ గెట్? 104 అంటే 104. ఇఫ్ యూ గో విత్ -4 దెన్ యుల్ గెట్ ద రిజల్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 100. ఈజ్ ఇట్ క్లియర్? సో వాట్ ఇస్ ద థింగ్? యాక్చువల్లీ మనకి ఏమవుతుందంటే ఇలా కోడ్ ఎక్స్పాండ్ చేసేస్తే ఈజీగానే ఉంటుందమ్మా. వైల్ మనం సాల్వ్ చేయాలంటే డెఫినెట్గా టఫ్గా ఉంటుంది. ఎందుకంటే మనకి ఆ ఆన్సర్ తెలియనంతసేపు వాట్ ఈస్ ద లాజిక్ అన్న విషయం తెలియదు. మనకి మైండ్లో కొన్ని వాట్ ఇస్ కాల్డ్ లాజిక్స్ ఉంటాయి. అవన్నీ ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోతే కనుక ఎక్కడో దగ్గర సాటిస్ఫై అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కోడింగ్, డీకోడింగ్, నెంబర్ సిరీస్, వాట్ ఇట్ ఈస్ కాల్డ్ అనాలజీ అన్నీ చేయాలంటే డెఫినెట్గా ప్రాక్టీస్ రిక్వైర్డ్. ఎందుకంటే అన్ని లాజిక్స్ ఉంటాయన్న విషయం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలియాలి. తెలిసినప్పుడు ఏం చేస్తామంటే మేబీ ఓకే ఇందాక మనం సాల్వ్ చేసాం కాబట్టి మనకి ఇందాక ఏముంది? మల్టిప్లికేషన్ ఉన్న చోట మనం ఏం చేసాం? ప్లస్ తీసుకున్నాం. అవునా? ప్లస్ తీసుకున్నాం. సో కొంచెం ఐడియా ఉంది కాబట్టి దీన్ని ఇంప్లిమెంట్ చేసాం. ప్లస్ ఉన్న చోట మల్టిప్లై తీసుకుంటే వస్తుందా, లేదంటే మల్టిప్లికేషన్ ఉన్న చోట ప్లస్ తీసుకుంటే వస్తుందా? సో మనకి ఏమైందంటే ఈ లాజిక్స్, ఎలాంటి లాజిక్స్ ఉంటాయని కూడా తెలియాలి. రైట్, డన్. సో ఇన్ అ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ KEW అండ్ ఏదో వర్డ్ ఇచ్చాడు, XASHUMADEKO. మై గాడ్, ఏదో పెద్ద వర్డ్ ఇచ్చాడు. వర్డ్ ఇచ్చిన తర్వాత వాట్ హీ సెడ్ means she is eating apples. KEWTEPOQUA means she sells toys. And SULLIMDEKO means I like apples. In which word in the language means she and apples? She enti, apples enti. సో మనకంటే కంటిన్యూస్ కొన్ని లెటర్స్ ఇచ్చాడు. ఏంటిది? KEW XAS and HUMA DEKO. దీని మీన్ ఏంటంటే షీ ఈజ్ ఈటింగ్ యాపిల్స్. దీని ఏమని చెప్పాడు? షీ ఈజ్ ఈటింగ్ యాపిల్స్. అండ్ మనకి ఇంకో వర్డ్ ఇచ్చాడు. ఏంటి? KEWTEPO QUA. దీని మీనింగ్ ఏమన్నాడంటే వాట్ హీ సెల్స్ మీన్స్ షీ సెల్స్ టాయ్స్. షీ సెల్స్ టాయ్స్. ఇంకేమన్నాడు? అండ్ SILLI MDEKO. దీనికి మీనింగ్ ఇచ్చాడు. వాట్ ఈజ్ ఇట్? ఐ లైక్ యాపిల్స్ అట. ఐ లైక్ apples. Now in which word in that language means she and apples? వాడికి ఏం కావాలంటే షీకి యాపిల్స్కి వర్డ్ కావాలి. అంటే ఈ లాంగ్వేజ్లో ఆ షీని ఏమని పిలుస్తాడు అండ్ యాపిల్స్ని ఏమని పిలుస్తాడు అనేది కావాలి. అప్పుడు మనం కింద ఆన్సర్ ఆప్షన్ చెక్ చేసుకున్నాం అనుకో. ఆన్సర్ ఆప్షన్ చెక్ చేసుకుంటే XASDEKO XAS. చూడండి, ఇక్కడ XAS ఉంది అండ్ ఇక్కడ DEKO ఉంది. రైట్? ఇప్పుడు షీ అండ్ ఇందులో మనకి ఎక్కడ XAS లేదు, అంతే కదా. సో ఇక్కడ XAS ఉంది కానీ ఇక్కడ ఎక్కడ XAS లేదు. సో XAS నాట్ ద వాల్యూ, ఇది కాదు ఖచ్చితంగా. నెక్స్ట్ విల్ గో విత్ XAS అండ్ KEW. KEW ఉంది కానీ XAS మళ్ళీ లేదమ్మా. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ ఆల్సో రాంగ్. And the third one KEWDEKO.
KEW and DEKO. Here we have a KEW and here we have a DEKO. అంతేనా? సో ఈ రెండిట్లో KEW కామన్ ఉంది కాబట్టి ఈ రెండిట్లో ఏది కామన్ ఉందో చెక్ చేస్తాం. సో షీ ఈజ్ ఈటింగ్ యాపిల్స్ అండ్ షీ సెల్స్ టాయ్స్. సో షీ ఈజ్ కామన్ హియర్. ఈ రెండిట్లో కామన్ ఉంది ఏముంది మనకి KEW ఉంది కాబట్టి వీ కెన్ గో విత్ KEW ఈజ్ ఈక్వల్స్ టు SHE అని రాద్దాం. అండ్ ఇంకేముంది ఇక్కడ యాపిల్స్ ఉంది ఇక్కడ యాపిల్స్ ఉంది. సో యూ హ్యావ్ టు బీ క్లియర్ దీంట్లోను కామన్గా ఉన్నది కావాలి. సో హియర్ DEKO ఉంది, ఇక్కడ DEKO ఈజ్ ఆల్సో దేర్. సో దట్ వీ కన్సిడర్ యాపిల్స్ ఈజ్ ఈక్వల్స్ టు DEKO అని తీసుకోవచ్చు. నౌ షీ యాపిల్ ఏమో రాసుకుంటే KEW DEKO దెన్ విల్ గో విత్ ఆప్షన్ C. డీని తీసుకుంటే D కూడా కాదు, KEW ఉంది కదా, XAS ఉంది. XAS మనకి ఎక్కడ కామన్ లేదు, ఓన్లీ దీంట్లోనే ఉందమ్మా. గాట్ ఇట్? డన్. సో యూ హ్యావ్ టు బీ వెరీ క్లియర్. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ షీ అడిగారు కాబట్టి షీ దేంట్లో ఉందో చూసి కామన్గా ఉన్న చూసి సో రెండిట్లో ఉంది కాబట్టి యూ హ్యావ్ టు ఫైండ్ ద కామన్ వర్డ్ ఇన్ దీస్ టూ. ఈ రెండిట్లో కామన్గా ఉంది ఏదో చూసి యూ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ షీ. అండ్ యాపిల్స్ కావాలి. యాపిల్స్ ఎక్కడెక్కడ కామన్ ఉంది? ఫస్ట్ దాంట్లో కామన్గా ఉంది, అట్ ది సేమ్ టైం థర్డ్ దాంట్లోనే ఉంది. సో యూ హ్యావ్ టు టేక్ అ కామన్ లెటర్ ఫ్రమ్ ఫస్ట్ అండ్ థర్డ్. కామన్ లెటర్ ఫస్ట్ థర్డ్ అంటే DEKO అండ్ కామన్ లెటర్ ఫస్ట్ సెకండ్ అంటే KEW. సో ద వాల్యూ ఫర్ SHE ఈజ్ KEW, యాపిల్ అండ్ DEKO, రైట్? అండ్ సో ద నెక్స్ట్ వన్ ఈజ్ done. Processor is coded as ఏమన్నాడు? ప్రాసెసర్ PROCESSOR. సో దాన్ని ఒక కోడ్ లాంగ్వేజ్లో ఏదో రాసాడు. రాసిన తర్వాత వాడు ఏం చేశాడంటే ఈ ఆస్క్ అబౌట్ దాని గురించి అడిగాడు. ద థింగ్ ఈజ్ క్వాడ్రాంట్. సో ప్రాసెసర్ ఏం రాసాడో మనకు కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాసెసర్ PROCESSOR. సో PROCESSOR. PROCESSOR is coded as ఏమన్నాడు? D4 తర్వాత F3 after that C5 C1 and E1 S1 and E3 C6. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే దీన్ని డీకోడ్ చేయాలి. వాడు కోడ్ ఇచ్చేసాడు. నౌ యూ హ్యావ్ టు గో విత్ డీకోడ్. ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే PQ అంటే ఇది 16 అవుతుంది, PQR అంటే ఇది 18, O అంటే యూ విల్ గెట్ 15, C అంటే 3, దిస్ వన్ ఈజ్ 5, S అంటే 19 అండ్ 19, O ఈజ్ 15, R PQR కాబట్టి 18. నెంబరింగ్ ఇచ్చాం. నెంబరింగ్ ఇచ్చినప్పుడు వాట్ యూ హ్యావ్ టు డూ, ఇప్పుడు Pని ఏం రాశాడు? D4 అని రాశాడు. Rని ఏం రాశాడు? F3 అని రాశాడు. అండ్ ఓని C5, ఇక్కడ చూడండి, ఇక్కడ ఓని C5 రాశాడు, ఇక్కడ ఓని E3 అని రాశాడు. నెక్స్ట్ ఇక్కడ ఆర్ని F3 అని రాశాడు, ఇక్కడ ఆర్ని C6 అని రాశాడు. సో దెర్ ఈజ్ అ సమ్ కోడ్. మామూలుగా ఇక్కడ ఆర్ని F3 అని అక్కడ ఆర్ని F3 అని రాసి ఇక్కడ ఎస్ని S1 క్లియర్గా రాశాడు. ఓని C5 అక్కడ ఓని C5 అంటే మనం ఏం చేసేస్తామంటే పర్టికులర్గా వాల్యూ అంటే ఒక వాల్యూ ఆ లెటర్కి అలొకేట్ చేసాడని తీసేసుకుంటాం. ఆల్రెడీ మనం ప్రీవియస్గా సమ్ చేసాం. ఢిల్లీ కల్కటా అంటే ఢిల్లీకి వాడు DELH ఆ లెటర్స్కి స్పెసిఫిక్గా ఏం చేశాడంటే నెంబర్స్ అలొకేట్ చేసేసాడు. సో దాన్ని బట్టి ఈజీగా రాసేసాం. బట్ ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. ఇది అలా కాదనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు డీకోడ్ ఇట్. P అంటే 16, ఇక్కడ D4 రాశాడేమో. P అంటే 16, D4 రాశాడు. ఇప్పుడు వాడేమన్నాడు? QUA DRA and T. QUA DRA and T. క్వాడ్రాంట్. క్వాడ్రాంట్కి ఎస్ డన్. చూడండి ఇక్కడ D4 అంటే మనం ఏం చేద్దాం అంటే D అనేది వాల్యూ ఇచ్చేద్దాం. ఎంత? 4 ఇచ్చాడు. Fకి వాల్యూ ఎంతమ్మా? ఈ 5 కాబట్టి ఇది 6 వస్తుంది. Cకి వాల్యూ
3 and C is also 3, E is also 5, S అంటే అగైన్ 19, E అంటే ఎంత 5, C అంటే 3. మనం ఏం చేస్తాం అంటే ఆల్ఫాబెట్కి నెంబరింగ్ ఇచ్చేసాం. నెంబరింగ్ ఇచ్చేసిన తర్వాత వాట్ హ్యాపెన్ హియర్, డన్. సో ఎస్ చూడండి ఇక్కడ 4 ఉంది, ఇక్కడ కూడా 4 ఉంది. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఈ నెంబర్ వచ్చిందమ్మా, అంతేనా. 4 4s you'll get 16 and 6 3s are 18, 3 5s are 15, 3 1s are 3, 5 1s are 5, 19 into 1 19, 19 into 1 19, 5 3s are 15, 3 6s are 18. అంటే వాడేం చేశాడంటే ఈ ఆల్ఫాబెటిక్ ఉన్న నెంబర్ని ఈ కింద ఇచ్చిన నెంబర్తో మల్టిప్లై చేస్తే మనకు ఒరిజినల్ నెంబర్ రావాలి, అంతేనా. ఇప్పుడు మనకి వాట్ యు విల్ ద థింగ్, క్వాడ్రెంట్లో క్యూకి ఏమి ఇచ్చాడు, ఆన్సర్ ఆప్షన్ తీసుకుంటే అన్నీ Q1 ఉన్నాయి. సో డైరెక్ట్గా వీ కెన్ రైట్ ఇట్ యాజ్ అ Q1. అండ్ ఎందుకంటే Q అనేది 17 21 1 D కాబట్టి 4 R PQR, then you will get 18 1 14 and 20. Now we check with option 1 C7 అంటే ఏంటి, C7 తీసుకున్నాం అనుకో, Q అంటే 17 into 1 17 సరిపోయింది. C అంటే ఎంత 3 7 0 అంతా 21 సరిపోయింది. యా ఫైన్. తర్వాత A1 ఏమన్నాడు, A1 కాబట్టి 1 into 1 విల్ గెట్ 1. తర్వాత ఏముంది B2 అన్నాడు. B వాల్యూ ఎంత 2 into 2 4 సరిపోయింది. యా ఫైన్. B2 తర్వాత F6 F అంటే వాల్యూ ఎంతమ్మా 6 కదా, 6 into 6 36 కానీ 18 వచ్చింది. సో ఆప్షన్ 1 అనేది రాంగ్ అనమాట, ఆప్షన్ 1 అనేది రాంగ్. నౌ విల్ చెక్ విత్ ఆప్షన్ 2. ఆప్షన్ 2 ఏమన్నాడు, Q1 అన్నాడు, తర్వాత D6 అన్నాడు. D6 అంటే D ఎంత 4 అండ్ 6 కాబట్టి 6 4s are 24, అంటే ఇక్కడ మనకు 21 కావాలి, అక్కడ 24 ఉంది. ఆప్షన్ B కూడా రాంగే, ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. నెక్స్ట్ యూ హ్యావ్ టు గో విత్ ఆప్షన్ C. ఆప్షన్ Cలో ఏముంది, Q1 ఉంది. Q1 అంటే రైటే, C7 కూడా రైటే, A1 కూడా రైటే, B2 యుల్ గెట్ 4 దట్ ఈజ్ ఈక్వల్స్ టు D. అండ్ F3 ఉంది చూడమ్మా, ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే F6 ఇచ్చాడు 1లో, కానీ ఇక్కడ ఏమన్నాడు F3 అన్నాడు, రైట్. F3 అంటే 6 3s are 18 సరిపోయింది. F3 తర్వాత A1 యా డన్. A1 కాబట్టి 1 into 1 విల్ గెట్ 1. అండ్ N వాల్యూ ఏమి ఇచ్చాడు, ద లాస్ట్ బట్ 1, ఇట్ ఈస్ B7 అట. B7 B వాల్యూ ఎంత 2, ఆల్ఫాబెట్ నెంబర్ 2. సో 2 into 7 14 సరిపోయింది. అండ్ E4 దాన్ ద లాస్ట్ వన్ ఈజ్ E4. ఈ వాల్యూ ఎంత 5 4s are 20 సరిపోయింది. కాబట్టి ద క్వాడ్రంట్ కోడ్ విల్ గో విత్ ఆప్షన్ C, దట్ ఈస్ ఈక్వల్స్ టు Q1 C7 A1 B2 F3 A1 B7 E4 అంటే మిగతాదంతా సిమిలర్గా ఉంది. యా మనకి D చూసినా కానీ సాటిస్ఫై అవ్వదు. సో కోడ్ వెరైటీగా ఉంది. ద కోడ్ ఈజ్ ఏమన్నాడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేశాడంటే వాడు ప్రాసెసర్ అడిగాడు, ప్రాసెసర్కి కోడ్ ఇచ్చాడు PROCESSOR. ఆ కోడ్ని ఎలా రాశాడంటే ఒక ఆల్ఫాబెట్ ఇచ్చాడు, దాని కింద ప్రిఫిక్స్కో నెంబర్ ఇచ్చాడు. సో ఈ ఆల్ఫాబెట్ నెంబర్ని ఈ కింద ఇచ్చిన నెంబర్తో మల్టిప్లై చేస్తే మనకి పైన ఒక ఆల్ఫాబెట్ ఈ నెంబర్ రావాలి. Pకి 16 కాబట్టి ఇక్కడ D అనేది 4 ఇచ్చాడు అండ్ ప్రిఫిక్స్లో మనకు 4 ఇచ్చాడు కాబట్టి ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఈ నెంబర్ రావాలి. దట్ ఈస్ ద కోడ్. సో అదే కోడ్ దీనికి అప్లై చేస్తే ఏమొచ్చిందంటే కనుక మనకి కోడ్ ఇది ఖచ్చితంగా చెక్ చేసి రాయాలి, డైరెక్ట్గా మనం చూసి రాసేలేము. ఎందుకు రాయలేమంటే దీనికి కోడ్ ఇలా కూడా రాయొచ్చు, Q1 అండ్ U1 అండ్ A1 విల్ గో విత్ D1 R1 A1 N1 T1 ఇలా రాసినా కరెక్టే అకార్డింగ్ టు వాడు అనాలిసిస్ ప్రకారం. అప్పుడు ఏమవుతుంది, Q అనేది 17 అవుతుంది కాబట్టి 17 into 1 17 అండ్ 3 into 1 3, 1 into 1 1 అండ్ D అంటే ఎంత వచ్చింది 4 into 1 యూ విల్ గెట్ D. అండ్ R అంటే 18 into 1 18 వస్తుంది, 1 into 1 1 వస్తుంది, 14 into 1 ఇది కూడా కరెక్టే. కానీ ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే ఆన్సర్ ఆప్షన్ చూసే వీ కెన్ ఏబుల్ టు సాల్వ్ దిస్. అంతేగాని డైరెక్ట్గా మనం కోడ్ రాసేద్దామంటే రాయలేం. ఎందుకంటే వీ కెన్ రైట్ ఇట్ యాజ్ ఇక్కడ E4 అని ఉంది కదా, మనం దీన్ని ఎలా రాయొచ్చు అంటే D5 అని కూడా రాయొచ్చు. అకార్డింగ్ టు ద వాడి లాజిక్ ప్రకారం D5 అని రాసినా కానీ యుల్ గెట్ T.
ఎందుకు టీ వస్తుందంటే డి వాల్యూ 4 వచ్చింది, 4 5 ఆర్ 20. అందుకని మనం ఈ పర్టికులర్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే ఆన్సర్ ఆప్షన్ చెక్ చేసుకుంటేనే చేయగలం, డైరెక్ట్గా మనం చేయలేం. రైట్, డన్. నెక్స్ట్ వన్, ద సేమ్ థింగ్, ప్రాసెసర్ ఈజ్ కోడెడ్ యాజ్ అది ఇచ్చాడు అండ్ విండో ఈజ్ కోడెడ్ యాడ్ అన్నాడు. సో ప్రాసెసర్ ఈజ్ కోడెడ్ యాజ్ ద సేమ్, అంటే ప్రాబ్లం కోడ్ ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి దానికి ఆన్సర్ రాయాలి. ఆన్సర్ రాయాలంటే మనం ఏమనుకున్నాం, యూ హ్యావ్ టు గో విత్ ద ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. ఆన్సర్ ఆప్షన్ చూసుకుని రాయాలి. WINDOW, WINDOW, రైట్. ఇప్పుడు ఏం చేద్దాం, ఫస్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 తీసుకుందాం. 1 తీసుకుంటే ఫస్ట్ దీన్ని నెంబరింగ్ ఇచ్చేద్దాం. W అంటే 23, I అంటే 9, N అంటే 14, D అంటే 4, O అంటే 15 అండ్ యూ విల్ గెట్ 23. సో W1 అన్నాడు. యా రైట్, W1 అనేది కరెక్టే, ఎందుకంటే W అనేది 23 ఇంటూ 1, దాన్ని విల్ గెట్ 23, రైట్. నెక్స్ట్ ఏమన్నాడు, E4 అన్నాడు. ఆప్షన్ 1లో E4. ఈజ్ ఇట్ రైట్ అంటే డెఫినెట్లీ రాంగ్. ఎందుకు రాంగ్ అంటే మనకు 9 కావాలి, ఈ అనేది యాక్చువల్లీ 5 ఇంటూ 4 20 వచ్చింది, బట్ ఇక్కడ 9 వచ్చింది కాబట్టి దిస్ వన్ ఆప్షన్ ఏ ఈజ్ రాంగ్. సో డెఫినెట్గా ఆప్షన్ ఏ అనేది రాంగ్. దెన్ యూ హ్యావ్ టు చెక్ విత్ ఆప్షన్ బి. ఆప్షన్ బి ఉంది C3 అని ఉందమ్మా. వాట్ డు యు థింక్, C3, C వాల్యూ 3 ఇంటూ 3 9 సరిపోయింది. అండ్ విల్ గో విత్ C3. నౌ వాట్ హ్యాపెండ్ హియర్, C3 తర్వాత ఏముంది, B7 ఉంది. వాట్ ఇస్ ది థింగ్, B7, B వాల్యూ అంతా 2 ఇంటూ 7 14 సరిపోయింది. నెక్స్ట్ B7 తర్వాత B2 అట. B2, B వాల్యూ 2 ఇంటూ 2 4 సరిపోయింది. యా డన్. నెక్స్ట్ ఏముంది, E3, ఈ వాల్యూ అంతా 5 3 15. యా ఇట్స్ డన్. అండ్ W1, అండ్ విల్ గో విత్ W1 అంటే 23 ఇంటూ 1 23. నౌ విల్ గో విత్ ఆప్షన్ బి, అంటే ఆప్షన్ బి రైట్ అనమాట. బి ఇస్ ద రైట్ ఆన్సర్, సెకండ్ ఆప్షన్. మనకి సి ఎక్కడ ఫెయిల్ అయింది అంటే W1, C3, B7, B2, C3 W1 ఇచ్చాడమ్మా. ఇక్కడ C3 అని ఇచ్చాడు. C3 అంటే సి వాల్యూ మనకి 3 అని తెలుసు. 3 3 ఆర్ 9 వచ్చింది మనకి. యాక్చువల్లీ మనకు కావాల్సింది 15 కాబట్టి ద రైట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ బి, రైట్. ఈ కోడ్ లాంగ్వేజ్, కోడ్ని డిటెక్ట్ చేయడమే కొంచెం కష్టం. వన్స్ యూఆర్ వెరీ క్లియర్ విత్ ద కోడ్ వచ్చేస్తే కనుక ఆన్సర్ ఈజీనమ్మా. నెక్స్ట్ విల్ గో విత్ రైట్. ఇన్ అ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ కంప్యూటర్ ఈజ్ రిటర్న్ యాజ్ ఏదో రాశాడు, దెన్ ఏమడిగాడు, మెడిసిన్ ఈజ్ రిటర్న్ యాజ్. అంటే చూడండి, ఇది ఫిక్స్డ్ కోడ్, ఎందుకంటే మనకి ఇలా కంపారిజన్ లేదు, ఒకటే ఇచ్చాడు. కంప్యూటర్ని వాడు ఏదో కోడ్ ఇచ్చాడు. నెక్స్ట్ వాడు ఏమడిగాడంటే మెడిసిన్ గురించి అడిగాడు. అంటే దీంట్లో కంపారిజన్ ఉండదు, సింగిల్ కోడే. మనం ప్రీవియస్ దాంట్లో ఏం చూసాం, 2 ఇస్తే కనుక దెన్ గో విత్ ద కంపారిజన్. నెక్స్ట్ ఏమన్నాడు, COMPUTER, RFUV, QNPC. Now you have to find the code. ఇందులో ఉన్న కోడ్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనకి C ఉంది, ఇక్కడ C ఉంది, ఇక్కడ R ఉంది, ఇక్కడ R ఉంది. నెంబరింగ్ ఇచ్చేసుకుంటే బెటర్. 3 and 15 13 and you'll get 16. U అంటే 21, then you'll get 20. E అంటే ఎంత వస్తుంది 5 and R is equals to 18. వీడు రాసినప్పుడు ఏం చేశాడు, దీన్ని 18 రాశాడు. ఇక్కడ F అంటే 6, U మీన్స్ వాట్ విల్ గెట్ 21, V అంటే 22, Q అంటే 17, 14, P అంటే 16 and 3, రైట్. సో ఇక్కడ వాట్ ఇట్ వాస్ 3ని అక్కడ 3 రాశాడు అండ్ 18 ఇక్కడ 18 రాశాడు. గాట్ ఇట్. నెక్స్ట్ ఏముంది చూడమ్మా, ఇక్కడ 5 ఉంది, వాడు 6 రాశాడు. అంటే ఏం చేశాడంటే దీనికి +1 చేసి ఉండొచ్చు. నెక్స్ట్ ఇక్కడ 15 ఉంది, +1 చేస్తే ఇక్కడ 16 రాశాడు. అంటే వాట్ ఇట్ ఇస్ కాల్డ్ క్రిస్ క్రాస్గా చేస్తున్నాడు అనమాట. నెక్స్ట్ ఇక్కడ T ఎంత ఉంది, 20 ఉంది, ఇక్కడ 21 రాశాడు. అంటే దీనికి +1 అండ్ 13కి +1 విల్ గెట్ 14 అండ్ 21కి +1 22, 16కి +1 17.
ఏం చేశాడంటే దీన్ని ఒకటి ఇంక్రిమెంట్ చేసి ఆపోజిట్లో రైట్ డైరెక్షన్ రాశాడు, దీన్ని ఒకటి ఇంక్రిమెంట్ చేసి ఆపోజిట్ డైరెక్షన్, దీన్ని ఒకటి ఇంక్రిమెంట్ చేసి ఆపోజిట్ డైరెక్షన్, ఇంక్రిమెంట్ చేసి ఆపోజిట్ డైరెక్షన్. నవ్ వి గాట్ ద కోడ్ వచ్చింది. వాడేం అడిగాడు, వాట్ ఇస్ ద లెటర్ మెడిసిన్, MEDICINE, MEDICINE. సో కన్ఫ్యూజ్ లేకుండా రాయాలంటే బెటర్ గివ్ అ నెంబరింగ్ ఇచ్చేసాం అనుకో, M అనేది 13, 5, 4, I కాబట్టి 9, 3, 9, 14 అండ్ 5. లాస్ట్ లెటర్స్ అలా ఉన్నాయి కానీ ఇంటర్చేంజ్ అయినాయి, అంతేనా? సో మనం కూడా అలాగే రాసేసి ఇంటర్చేంజ్ చేద్దాం. సో దీస్ టు గెట్ ఫిక్స్డ్. M ఉన్న చోట ఈ ఉన్న చోట M రాసాం. నవ్ వాడేం చేశాడు, ఈ లెటర్ని ఒకటి ఇంక్రిమెంట్ చేసి రాసాడమ్మ. అంటే 5 + 1 విల్ గెట్ 6 ఆపోజిట్ డైరెక్షన్లో రాశాడు. సో 14 + 1 విల్ గెట్ 15. 15ని ఆపోజిట్ రాయాలి. 15 అంటే ఏమనుకున్నాం మనం, O, ఎజాటిలో O. సో ఈ రెండు రాసుకుంటే కనుక ఆన్సర్ ఆప్షన్లో వీ హ్యావ్ 2 ఆప్షన్స్, B అండ్ E ఏదో రైట్ అవ్వాలి, అండ్ DE. చలో నెక్స్ట్ వన్ ఇక్కడ రాసాం. సో ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడున్న లెటర్ని ఒకటి ఇంక్రిమెంట్ చేసి అక్కడ రాయాలి, అంతేనా? ఈకి ఒకటి ఇంక్రిమెంట్ చేస్తే ఏమొస్తుంది, F వస్తుంది. నా అగైన్ యూ హ్యావ్ టు చెక్ విత్ ద ఆన్సర్ ఆప్షన్స్. ఫస్ట్ 2 లెటర్స్ EO ఉంది, లాస్ట్ 2 లెటర్స్ FM ఉంది, Bలో అలా ఉంది, Dలో అలా ఉంది, రైట్? నవ్ యూ హ్యావ్ టు గో విత్ అనదర్ మెథడ్. ఇంకో లెటర్ తీసుకుందాము. నెక్స్ట్ వాట్ హ్యాపెండ్, ఇక్కడ 9ని ఒకటి ఇంక్రిమెంట్ చేస్తే 10 అంటే ఏమొస్తుంది, J వస్తుంది, అవునా? Dని ఒకటి ఇంక్రిమెంట్ చేస్తే వాట్ విల్ గెట్ 5, 4 ఒకటి ఇంక్రిమెంట్ 5 అంటే ఏమొస్తుంది, E. నవ్ అగైన్ యూ హ్యావ్ టు చెక్ విత్ ద ఆన్సర్ ఆప్షన్స్. EFM, EOJ, EFM, EOJ, JFM. చూడమ్మా, ఆప్షన్ Bలో ఏముందంటే ఇక్కడ J ఉంది, అండ్ ఆప్షన్ Dలో ఏముందంటే E ఉంది. సో మొత్తం చేయక్కర్లేదు. సో వీల్ గో విత్ ఆప్షన్ D అని పెట్టేస్తాం. అంటే మనకి ఇఫ్ యు ఆర్ వెరీ క్లియర్ కాన్సెప్ట్ ఏంటంటే కోడింగ్ అండ్ డీకోడింగ్లో ప్రతిదీ సాల్వ్ చేయక్కర్లేదమ్మా. అక్కడ ఏం చేస్తామంటే మనకి ఫస్ట్ ఈ రాగానే ఏమైందంటే 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయినాయి. A and C ఆర్ ఎలిమినేటెడ్. ఇంకా ఆన్సర్ మేబీ B కానీ D కానీ అయ్యి ఉండాలి. సో ఫస్ట్ 3 లెటర్స్ సేమ్గా ఉంది, అండ్ దీనికి Bకి Dకి 3 లెటర్స్ సేమ్గా ఉన్నాయి. దెన్ యూ హ్యావ్ టు గో విత్ లాస్ట్ 3 లెటర్స్లో లాస్ట్ 2 లెటర్స్ సేమ్గా ఉన్నాయి, FM. అండ్ ఇక్కడ Bలో ఏమొచ్చిందంటే ఇక్కడ J ఇచ్చాడు, కానీ మనకు వచ్చింది E వచ్చింది. దాట్ బిలాంగ్స్ టు ఆప్షన్ D. సో ద రెస్ట్ ఆఫ్ ద థింగ్ ఇంకా మనం సాల్వ్ చేయక్కర్లేదు, రైట్? Done. This is regarding coding and decoding problems ఎలా ఉంటాయి. The rest of the problems will continue in the next session. Done. Take care.